నెక్స్ట్ టైం బౌండ్ ప్రాక్టీస్ చేయాలి. మోడల్ టెస్ట్ రాసేటప్పుడు నీ ఇష్టం వచ్చిన గంటలు రాస్తే కాదు, మనకి ఎన్ని గంటలు ఉందో అన్ని గంటల లోపల ఆ పరీక్ష పూర్తి చేయగలుగుతున్నామా లేదా. మెయిన్ ఎగ్జామ్ కూడా దాదాపు అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ టైం బౌండ్ పెట్టుకొని ఆ ప్రాక్టీస్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా ఉండండి. ఒకరొకరు ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడుతున్నారు. పేపర్ లీక్ అయిందంట, ఇంకేమో జరిగిందంట పుకార్లు లేపుతూ ఉంటారు. ఆ పుకార్లను పట్టుకుంటే మనం మానసికంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోవద్దు, ఎవరు మాట్లాడేది వినొద్దు, ప్రశాంతంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. నెక్స్ట్ సింపుల్ ప్రశ్నలతో పరీక్ష మొదలు పెట్టండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక పేపర్ మనం రాసేటప్పుడు 3 సార్లు రాయండి ఆ పేపర్. ఫస్ట్ ఈజీ క్వశ్చన్లకు ఆన్సర్ చేసుకుంటూ ఉండి, తర్వాత మధ్యస్థంగా ఉన్న క్వశ్చన్లు, తర్వాత హార్డ్గా ఉన్న క్వశ్చన్లు, ఈ రకంగా 3 రకాలుగా చేసుకుంటూ పోవాలి. ఎందుకు ఫస్ట్ హార్డ్ ఉన్న క్వశ్చన్ చేస్తే తర్వాత ఈజీ అక్కడ డిస్టర్బ్ అయినా ఉంటే నువ్వు ఈజీ ఉన్న క్వశ్చన్లు కూడా చేయలేవు, తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్ ప్రశ్నలతో పరీక్ష మొదలు పెట్టండి, సింపుల్ టు హార్డ్కి వెళ్ళండి. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం అనేది. ఆత్మవిశ్వాసమే మనకు సగం సక్సెస్ ఇస్తుంది. కాబట్టి మీ మీద మీకు నమ్మకం కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ప్రపంచంలో ఎవడు మిమ్మల్ని నమ్మడు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నెక్స్ట్ చివరిగా మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే స్థిరత్వము ప్లస్ స్మార్ట్ వర్క్, ఇవి 2 ఉన్నప్పుడు విజయం వస్తుంది. స్థిరత్వం ఉండాలి అంటే డైలీ చదువుతుండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. నువ్వు 12 గంటలు ఒక స్మార్ట్ వర్క్ లేకుండా నువ్వు 12 గంటలు చదివినా ఒకటే, స్మార్ట్ వర్క్తో నువ్వు 6 గంటలు చదివినా ఒకటే. కాబట్టి స్థిరత్వం ప్లస్ స్మార్ట్ వర్క్ 2 కలిపితే ఏమవుతుంది, విజయం వస్తుంది. నీకు ఎన్ని జాబ్లు ఉండాలి అందులో ఒక జాబ్ నీకు వస్తుంది. థ్యాంక్ యూ.